వాట్ అన్ ఐడియా సర్జీ. కూలీ మూవీకి అదిరిపోయే ప్రమోషన్లు ఏంటి? ప్రమోషన్స్ ఇలా కూడా చేస్తారా? సినిమాకి ప్రమోషన్స్ చేయడం చాలా కామన్, కానీ ఇలాంటి ప్రమోషన్స్ ఇండియాలోనే ఫస్ట్ టైం. లోకి ఐడియాకి వాహ్ అంటున్న ఆడియన్స్. ఇదకి ఆ ప్రమోషన్స్ ఏంటా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న కూలీ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు 350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నటువంటి ఈ మూవీలో అక్కినేని నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ వంటి స్టార్లు యాక్ట్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాలంటేనే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్కి బ్రాండ్ అంబాసిడర్. కూలీలో అంతకు మించి యాక్షన్ సీన్స్ ఉంటాయని కూడా మూవీ టీం చెబుతుంది. ఆగస్టు 14న ఈ మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ గ్లిమ్స్, టీజర్ ఎక్స్పెక్టేషన్స్ ని అమాంతం పెంచేశాయి. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన మోనికా సాంగ్ ఇంటర్నెట్ ని ఊపేస్తుంది. ఇక ఆగస్టు 2న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు కూడా మేకర్స్ అనౌన్స్ చేయడంతో సినీ లవర్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కూలీ కోసం. ఆగస్టు 14న కూలీ మూవీకి పోటీగా వార్ 2 కూడా రిలీజ్ కానుంది. ఇదే టైంలో రెండు పెద్ద మూవీస్ అయినప్పటికీ ప్రమోషన్స్ లో ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. అయితే కూలీ టీం చేసినటువంటి ఒక ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరికొత్త ప్లాన్ తో బరిలోకి దిగిన కూలీ టీం అమెజాన్ డెలివరీ బాక్స్లపై మూవీ పోస్టర్లను ప్రింట్ చేసి అందరి ఫోకస్ ని తన వైపు తిప్పుకుంటుంది. అమెజాన్ డెలివరీ బాక్స్లపై కూలీ పోస్టర్లను చూసినటువంటి నెటిజన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి యూనిక్ ఐడియా అసలు మీకు ఎలా వచ్చింది? వాటిని ఐడియా సర్జీ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అమెజాన్ బాక్సులను వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అసలు ఇలాంటి ఐడియా వచ్చినందుకు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామంటున్నారు నెటిజన్స్. అమెజాన్ బాక్సులపై కూలీ పోస్టర్లను ప్రింట్ చేయడం, వాటిని కస్టమర్ల వరకు చేరవేయడం అన్ని ఒక వీడియో తీసి మేకర్స్ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెజాన్ బాక్సులపై ప్రమోషన్ చేస్తున్న ఫస్ట్ ఇండియన్ సినిమా కూలీ అంటూ అందులో గొప్పగా చెప్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూలీ టీంని అభినందిస్తున్నారు. ఇలాంటి ఐడియా వచ్చినందుకైనా ఆ సినిమాని చూస్తామని అంటున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ లాంగ్వేజ్లో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్తో అదరగొడుతున్నటువంటి ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎన్ని కోట్ల రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలని రజనీ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దానికి తోడు నాగ్ అవుట్ అండ్ అవుట్ మాస్ విలన్గా యాక్ట్ చేస్తున్నారు. సో ఈ కంప్లీట్గా ఈ సినిమాలో కూడా నాగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, ఇలాంటి క్యారెక్టర్ నేను మునిపెన్నడూ చేయలేదు, ఈవెన్ నా కెరీర్లోనే చేయలేదు. బట్ ఇందులో మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి బిహేవియర్ అంతా కూడా ఇది చూస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారో అని కూడా ఒక చిన్న టెన్షన్గా ఉంది అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నాగ్ మాత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ విలన్ రోల్, అండ్ దానికి తోడు కంప్లీట్గా ఆ లాంగ్వేజ్ కూడా పచ్చిగా ఉండబోతుందని అయితే డెఫినెట్గా అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నాగార్జుననే భయపెట్టేలా చేసినటువంటి ఆ డైలాగ్స్ మరి ఏ రేంజ్లో డైరెక్ట్ చేశారు లోకి అనేది కూడా ఇప్పుడు ఆడియన్స్ అందరూ కూడా కొంచెం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం. ఇటు మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఇది కూడా ఒకటి. అటు లోకేష్ కనగరాజు, అండ్ దాని తర్వాత రజనీకాంత్, ఇటు ఉపేంద్ర, అండ్ దాని తర్వాత నాగార్జున కంప్లీట్గా బాలీవుడ్ నుంచి అమెరికా ఇంతమంది ఒకే సినిమాలో ఉండేది చూసి వాళ్ళందరూ కూడా సినిమా ఎలా ఉండబోతుంది, ఇది లోకి యూనివర్స్లో పార్టా లేకపోతే ఇది ఇంకా కొత్తదా అని కూడా కంప్లీట్గా కూడా సెర్చ్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఈ సినిమా. డెఫినెట్గా ఇలాంటి ప్రమోషన్స్ అయితే చాలా రేర్ అనే చెప్పాలి. ఇన్ కేస్ వార్ 2 కూడా దేనికి తోడు ఈ రెండు సినిమాలు కూడా కంప్లీట్గా దేనికి దానికి ప్రమోషన్స్ మాత్రం డెఫినెట్గా చాలా కొంచెం ఎగ్జైట్మెంట్ తోటి చాలా కొత్తగా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో కూలీ చేసినటువంటి ఇప్పుడు ఈ ప్రమోషన్ కంప్లీట్గా వరల్డ్ వైడ్గా ట్రెండ్ అవుతూనే ఉంది. బట్ ఇక వార్ 2 మరి ఇంకొక స్టెప్ ఏమైనా తీసుకుని వాళ్ళు ఎలాంటి ప్రమోషన్ చేస్తారో చూడాలి. సో మొత్తంగా సినిమా అయితే కంప్లీట్గా ఇది ఒక రెండు సినిమాలు అంటే ప్రమోషన్స్, ఇటు యాక్టర్స్ ఏదైతే ప్రమోషన్స్కి కంప్లీట్గా యాక్టర్స్ అవసరం. అంటే కంప్లీట్గా అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్స్. అది ఎంతో కష్టపడి ఇంటర్వ్యూస్, కొన్ని షోస్ ఇవన్నీ ప్లాన్ చేస్తే కనుక అప్పుడు సినిమా అనేది జనంలోకి వెళ్తుంది. బట్ అనూహ్యంగా యాక్టర్స్ అవసరం లేకుండా, ఎలాంటి ఖర్చు అవసరం లేకుండా కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ఈ పోస్టర్స్ అన్నీ కూడా ఆ బాక్సుల మీద ప్రింట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఆ పోస్టర్ బాక్స్ వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు ఏంటంటే సినిమా ఎప్పుడు ఎవరు యాక్ట్ చేస్తున్నారు, డైరెక్టర్ ఏంటని కూడా కంప్లీట్గా దాన్ని ఇంకా చూసి చదవడానికి ఉంటుంది. సో ఇలాంటి ఒక డిఫరెంట్ ఐడియా వచ్చినందుకు లోకిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామని కూడా కామెంట్ చేస్తున్నారు. సో మరి కూలీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.